ఈ ఎన్ఎస్జీ కమాండో స్ప్రో కోల్పోవడానికి కారణం నార్మల్ హీట్ స్ట్రోక్ కాదు, ఎక్స్ట్రీమ్ హీట్ స్ట్రోక్. దీనికి కారణం 150 సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్ ఎల్నినో మళ్ళీ రావటం. మీరు నోటీస్ చేసే ఉంటారు, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి. సేమ్ ఇలాంటి ఇయరే 1877 లో వచ్చింది. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న 4% పాపులేషన్ మొత్తాన్ని బలి తీసుకుంది ఈ సూపర్ ఎల్నినో. ఆ టైంలో ఒక 40 నుంచి 50 మిలియన్స్ పీపుల్ చనిపోయారు. మన ఇండియాలోనే 10 మిలియన్స్ పీపుల్ చనిపోయారు. అంత డేంజర్ ఈ సూపర్ ఎల్నినో. ఇది వస్తే మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇండియాని. మీరు కావాలంటే చూడండి, టాప్ 20 హాట్ సిటీస్ లో మన ఇండియావే 19 సిటీస్ ఉన్నాయి. ఎల్నినో అంటే ఏంటో చెప్తా చూడండి. సూర్యుడి నుంచి వచ్చిన వేడిని ఎక్కువగా పసిఫిక్ ఓషన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది. దాని వల్ల భూమి మీద టెంపరేచర్ అనేది నార్మల్ గా ఉంటది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చిన సూర్యరశ్మిని ఎక్కువగా హిమాలయ పర్వతాలు రిఫ్లెక్ట్ చేస్తాయి అంతరిక్షంలోకి, అంటే తిరిగి అంతరిక్షంలోకి పంపుతాయి. మిగిలింది ఓషన్ తీసుకుంటది. సో దీని వల్ల ఏమైతుందంటే మన భూమి మీద ఉన్న టెంపరేచర్ అనేది నార్మల్ గా ఉంటది. ఇది ఒక ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుందో ఈ ఎల్నినో వస్తుంది. దీనివల్ల ఏమైతుంది, ఎండలు పెరిగితే వానలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు వస్తుంది సూపర్ ఎల్నినో. ఈ మంచు పర్వతాలు తగ్గిపోవడం వల్ల, కార్బన్ ఎమిషన్ వల్ల ఓషన్ అనేది దాని అంతటికి అదే హీట్ అయిపోయింది. ఇంకా హీట్ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఒకసారి ఈ చార్ట్ చూడండి, 10 ఇయర్స్ నుంచి టెంపరేచర్ అనేది ఎంత పెరుగుతూ వచ్చిందో. నాసా రిలీజ్ చేసిన హీట్ వేవ్స్ వీడియో కూడా మీరు చూడొచ్చు కావాలనుకుంటే. దీనివల్ల ఎండలు తగ్గి వానలు రాకపోవడం ఒకటే కాదు, కరువు కూడా రావచ్చు. డ్రింకింగ్ వాటర్ లేకుండా పోవచ్చు. 1877 లో వచ్చిన కరువు మళ్ళీ రావచ్చు. ఈ ఎండల నుంచి బయటపడాలంటే 11 నుంచి 3 వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. గవర్నమెంట్ రిఫర్ చేసిన ORS ని కలుపుకొని తాగండి వాటర్ లో. ఇట్లా మీ శ్వాసం ఎత్తు.